కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి కూడా వాటర్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఇప్పటికైతే సివియర్గా కానీ లేకపోతే అడ్మిషన్లో కానీ లేరు. కాబట్టి దీన్ని మనము ఇంకా కొద్దిగా మంచి కన్వీనియన్స్ పిల్లలందరికీ బాగుండేటట్టు డైరెక్టర్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. కడప జిల్లా వేంపల్లి మండలము IIITలో ఒక 3 రోజుల నుంచి అంటే కొంతమంది విద్యార్థులకు డయేరియా ప్రాబ్లం ఉందని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది. అది జరుగుతుంది. కానీ ఏమంటే యాక్చువల్గా ఈరోజు మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అలాగే కలెక్టర్ గారు వారు మాకు ఆదేశించినందువల్ల నేను, తహసీల్దార్ గారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి పరిశీలన చేయడం జరిగింది. ఇది వాస్తవంగా తెలుసుకుంటే ఏమైందంటే ఒంగోలు జిల్లా నుంచి కొంతమంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు వచ్చారు. వాళ్ళు ఏమంటే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్కు ఇక్కడ ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్కు కొంచెం అడ్జస్ట్ కాలేక కొంత ఇబ్బంది పడ్డారు. అంటే ముఖ్యంగా ఏమంటే మసాలా ఇక్కడ ఎక్కువ మసాలా ఉంటుందనే ఉద్దేశంతో కొంత అడ్జస్ట్ కాలేకపోయినారు. దానివల్ల ఏమంటే కొంచెం బేదులు అలాంటి అంటే సివియర్ కాకుండా లైట్గానే అయినాయి. వెంటనే డిఎంహెచ్ఓ గారు ఇక్కడ క్యాంప్ ఆర్గనైజ్ చేసి ఒక 58 మంది విద్యార్థులకు ముఖ్యంగా ఏమంటే ఫీవరు, కోల్డ్, అక్కడక్కడ కొంతమందికి డయేరియా లాంటి డయేరియా కాదు ఇది స్టమక్ కడుపు నొప్పి ఇట్లాంటివన్నీ ఉన్నందువల్ల క్యాంప్ని ఆర్గనైజ్ చేసేసి సిస్టమేటిక్గా వాళ్ళందరికీ మందులు ఇవ్వడం జరిగింది. ఈ 55 విద్యార్థులు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు. కాబట్టి ఏమంత ప్రాబ్లం ఏం కాదు, సివియర్ ఏం కాదు. ఇప్పటి నుంచి కూడా మేము కూడా ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా లోకల్ తహసీల్దార్ గారు కానీ అలాగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కానీ మరి మేమంతా కూడా క్లోజ్గా మానిటర్ చేస్తూ పోలీస్ శాఖ వారు కూడా ఉన్నారు ఇక్కడ, ఎస్ఐ గారు, సిఐ గారు అంతా కూడా ఎక్కడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటున్నాము. ఇప్పటికైతే ఏమి డేంజరస్ సిచ్యువేషన్ ఏం కాదు. ఇది ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా కొంత ఇలాంటివి వస్తున్నాయి. అది మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రధాన సమస్య స్టూడెంట్స్ ఒకటే చెప్తున్నారు సార్, ఒక 3 నెలలుగా వాళ్ళకు క్యాంటీన్లు అనేవి లేవు సార్. మేము అడిగితే కూడా వాళ్ళు ఇంకా ఈరోజు వారం, రేపు వారం, 3 వారం శానిటరీ ప్యాడ్స్ క్యాంటీన్లు అనేవి గతంలో 4 ఉండేవి సార్. అవి బలవంతంగా క్లోజ్ చేయించినారు. ఇంతవరకు కూడా టెండర్లు కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి నోటిఫికేషన్ కానీ వాళ్ళు పెట్టడం కానీ జరగలేదు. అడిగితే రేపు మాకు అంటున్నారు సార్. దానిపైన కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళామంటున్నారు కానీ అది ఇంతవరకు ఆచరణలో లేదు సార్. సో ఈ క్యాంటీన్ల విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నెక్స్ట్ వీక్లో వీటిని రిజాల్వ్ చేసేస్తారు. గతంలో కూడా ఇదే వారం అని చేసినారు సార్. అవును, ఇప్పుడు కూడా మళ్ళీ వారం పడుతుంది. అలా కాదు, ఈ వారంలో అయిపోతుంది. ఆ ప్రాబ్లం రిజాల్వ్ పని అయిపోతుంది కదా. సో ఈ రోజున పేపర్లో మీరు చూశారు. ఆ ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ చేయడం కోసము కలెక్టర్ గారి డైరెక్షన్లో డిఎంహెచ్ఓ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, తాళ్ళపల్లి నుంచి పిహెచ్సి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు అన్ని చోట్ల తనిఖీలు చేశారు. మెస్సులో, హాస్పిటల్లో, తర్వాత వాటర్ కనెక్షన్ దగ్గర, నీళ్ళ ట్యాంక్ దగ్గర అన్నీ చెక్ చేశారు. వీటి నుంచి కొన్ని శాంపిల్స్ కూడా సేకరించారు. అయితే హాస్పిటల్లో ఎక్కువ కేసులు ఏమీ నమోదు కాలేదని నిర్ణయించడం జరిగింది. హాస్పిటల్లో ఇన్పేషెంట్గా చేరిన వాళ్ళు ఎవరూ లేరు. అందరూ ఎవరికైతే కడుపు నొప్పి వచ్చి ఉందో తక్కువ మందికే వచ్చింది. అవి వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వలన, కొంచెం మసాలా ఎక్కువ అవడం వలన కొంచెం కడుపు నొప్పి అయిందని తేల్చడం జరిగింది. మేము అదే విధంగా క్యాటరర్స్కి మసాలాలు తగ్గిమని చెప్తాం. సో పిల్లలు కొందరు ఎగ్జామ్స్ ఉండడం వలన వాళ్ళు ఉదయాన్నే టిఫిన్ చేయకుండా ఎగ్జామ్ తర్వాత డైరెక్ట్ లంచ్కి వెళ్తుంటారు డైరెక్ట్గా. అందువల్ల డైరెక్ట్ అన్నం తినడం వల్ల కూడా కొంచెం కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప ఇది ఫుడ్ పాయిజనింగ్ కాదు. అలాంటి పరిస్థితులు అయితే ఇక్కడ లేవని నిర్ణయించడం జరిగింది. 3 రోజుల3 రోజుల కిందట కాదు,
2-3 రోజుల నుంచి ఉంది. దానికి తగిన ప్రికాషన్స్ తీసుకుంటున్నాము, కంటిన్యూస్ డైరెక్షన్స్ ఇచ్చాము. ఈ రోజు కూడా ఉదయాన్నే పిల్లలకి మసాలా ఇబ్బంది అవుతుంది, పెరుగున్నం పెట్టడం జరిగింది.